భారత రూపాయి ఒకే రోజు 90 రూపాయలు 17 పైసల వరకు పతనం. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని రికార్డు పతనం. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకానమీ అని షాకింగ్ కామెంట్. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటున్నారు. అయితే నిజమేంటి? భారత రూపాయి విలువ డిజాస్టర్ స్థాయికి పడిపోవడం ఎందుకు? అసలు కారణం ట్రేడ్ డెఫిసిట్. ఎగుమతులు తగ్గిపోయాయి, దిగుమతులు భారీగా పెరిగిపోయాయి, విదేశాంగ విధానం బలహీనపడింది అనే చర్చ పెద్దదిగా మారింది. ఆర్బీఐ పాలసీలు గందరగోళంగా ఉన్నాయని రఘురాం రాజన్ ఇప్పటికే హెచ్చరించారు. ఫలితం $1 90.17 రూపాయలు. ఇది భారత ఆర్థిక చరిత్రలోని అత్యంత ప్రమాదకర పతనం. నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలో $62 రూపాయలు, నేను వస్తే 54 రూపాయలకు తీసుకొస్తా, కానీ ఉండాల్సింది ఉండగా 2014 62 రూపాయలు, 2024లో 90. అంటే 10 ఏళ్లలో రూపాయి పతనం భారత స్వాతంత్ర చరిత్రలోనే అత్యధికం. 1947లో రూపాయి విలువ 3.30, అవును ₹3.30. ఇప్పుడు 90.17. ఇది 27 రెట్లు పతనం. స్వాతంత్రం తర్వాత రూపాయి గ్రాడ్యువల్ గా తగ్గింది, కానీ మోడీ హయాంలో మాత్రం 2014 2017 7 రూపాయలు పతనం, 2019 నుంచి 2024 14 రూపాయలు పతనం. డబుల్ స్పీడ్. ఈ లెక్క ప్రకారం 2029కి మోడీ మళ్లీ వచ్చినట్లయితే రూపాయి 120 రూపాయల నుంచి 135కి వెళ్లే అవకాశం ఉందని ఆర్థికవేత్తల అంచనా. ఈ పతనం వెనుక ఇంకో పెద్ద బాంబు ఉంది. భారతదేశం మీద మొత్తం అప్పు 300 లక్షల కోట్లు. ఇందులో 200 లక్షల కోట్లు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తీసుకున్నాం. అప్పులు పెరిగిపోతున్నాయి, రూపాయి పడిపోతుంది, వేతనాలు అదే, ధరలు మాత్రం డబుల్. అంటే సాధారణ ప్రజల జీవితమే పతనం అవుతుంది. నీతి ఆయోగ్ రిపోర్ట్ షాకింగ్ గా చెప్పింది. భారత్ మొత్తం సంపదలో 60% సంపద 1% వారిదే, మిగతా 40% సంపదను 99% మంది పంచు. ఇది ఆర్థిక అసమానత గరిష్ట స్థాయికి వెళ్లిపోయిందని సూచన. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, తెల్లదొరల పాలనలో రూపాయి విలువ 3.30 అయితే నల్లదొరల పాలనలో అది 90కి పడిపోవడం అభివృద్ధి అనుకుంటారా? ఇక ముందు ఈ పతనం ఆగాలంటే భారత పౌరులే ప్రశ్నించాలి. మీరు రూపాయి పతనం గురించి ఏమనుకుంటున్నారు? ఇది తాత్కాలికమా లేదా పాలసీ వైఫల్యమా? మీ అభిప్రాయం కామెంట్స్ లో రాయండి. ఈ వీడియో ఉపయోగం అయితే లైక్ చేయండి. మరింత నిజాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.